ఒక సినిమా డైలాగ్ ఉంది, బలవంతుడు బలహీనుడిని కొడితే అది కేవలం వార్త, ఆ తర్వాత బలహీనుడు తిరిగి ఆ బలవంతుడిని కొడితే మాత్రం సంచలనం అనేటటువంటి విషయాన్ని మర్చిపోయినట్టున్నాడు తెనాలి శాసనసభ్యుడు అన్నాబత్తుని శివకుమార్. నిన్న ఏదైతే ఓటర్ మీద ఆయన చేయేశాడు, ఆయన చేసిన వెంటనే అంతే స్ట్రాంగ్గా అంతకంటే డబుల్ ఫోర్స్ తోటి ఓటరు ఎమ్మెల్యే చెంప చెళ్ళు అనిపించాడు. ఆ సంఘటన గురించి మరి ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ వివరణ ఇచ్చాడు. ఆ వివరణకి మన వివరణ కూడా ఇవ్వాలని చెప్పేసి డిసైడ్ అయ్యా. ఒకసారి ఎందుకు ఇవ్వాల్సి వచ్చిందంటే, ఎందుకు అనాల్సి వచ్చిందంటే, నా కమ్మ సామాజిక వర్గానికి చెందినవాడే అండ్ ఆల్సో తెలుగుదేశం పార్టీని జనసేనని ఇన్వాల్వ్ చేశాడు కాబట్టి ఈ ఎమ్మెల్యే గారు ఇచ్చినటువంటి వివరణకి మనం సవివరణ ఇవ్వాలని చెప్పేసి డిసైడ్ అయ్యి ఈరోజు ఇప్పుడు ప్రారంభిద్దాం. పొద్దున ఐతన్నగర్ పోలింగ్ స్టేషన్లో నేను నా భార్య యొక్క ఓటు హక్కుని వినియోగించుకోవడానికి వెళ్తున్నప్పుడు అక్కడే క్యూ చాలా పెద్దదిగా ఉంది. సో నేను వెళ్తున్న క్రమంలో ఐతన్నగర్ నా సామాజిక వర్గానికి చెందిన వ్యక్తే శివకుమార్ ఆఖరిగా ఇక ఎన్నికలకు వెళ్ళే టైంలో కూడా లాస్ట్ ఎన్నికల రోజు కూడా సిగ్గు లేదా ఇంకా సామాజిక వర్గాల మీద ఏడవడానికి? సాటి వ్యక్తి అనాలి కదా శివకుమార్, మా తెనాలికి చెందిన వ్యక్తి అనాలి కదా శివకుమార్. నా సామాజిక వర్గం ఎన్ని రోజులు ఏడుస్తారా ఆ సామాజిక వర్గాల మీద? ఎలక్షన్కి వెళ్ళే రోజు కూడా, ఎలక్షన్కి వెళ్ళి ఓటేసి వచ్చిన గంటకి కూడా ఇంకా నా సామాజిక వర్గమే అని అంటున్నావంటే ఏం ఇంజెక్ట్ చేయదలుచుకున్నావు ప్రజల మైండ్లోకి అని చెప్పేసి ఈ సందర్భంగా నేను సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా. చెప్పు. గొట్టి మొక్కల సుధాకర్ అనే వ్యక్తి ఇదిగో వచ్చాడయ్యా, మాలా మాదిగా కొమ్ము కాసే ఎమ్మెల్యే, వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థి, ఈ మాలా మాదిగల్ని ఈ మైనార్టీలని కొమ్ము కాస్తున్న అభ్యర్థి అని నా మీద ద్వేషంతో. అక్కడ జరిగింది ఏంటి శివకుమార్? నువ్వు లైన్లో రావయా అన్నది అందరికీ తెలుసు. కానీ నువ్వు చెబుతుంది ఏంటే మాలా మాదిగా మైనారిటీ ఎస్సీ ఎస్టీ బీసీలకు కొమ్ము కాసే అభ్యర్థి అని నీకు నువ్వు చెప్పుకుంటున్నావు. నువ్వు వాళ్ళ కొమ్ము కాసే అభ్యర్థి అయితే 2019లో నువ్వు గెలిచిన తర్వాత ఆ మాలా మాదిగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వ్యక్తులు వాళ్ళు 2019లో ఏ ఇల్లు అయితే ఉన్నారో అదే పూరి గుడిసెలో లేదంటే అదే చిన్న ఇరుకు ఇళ్లలోనే ఉన్నారు. వాళ్ళేమి నువ్వు కొమ్ము కాస్తున్నావు అని చెప్పి నీకులాగా కోటాను కోట్లు పెట్టి ఇల్లు కట్టుకోలా. నువ్వు కొమ్ము కాసేవాడివైతే వాళ్ళ బతుకులు కూడా బాగుపడాయి. వాళ్ళు కూడా ఐతానగర్లో నీకులాగా బ్రహ్మాండమైన మేడ కట్టుకునేవాళ్ళు. వాళ్ళు ఎక్కడా కట్టుకోలేదే. ఆ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు అందరూ కూడా మాలా మాదిగలు అందరూ కూడా 2019లో ఎలా ఉన్నారో ఇప్పుడే అలానే ఉన్నారు. చేంజ్ ఏమి లేదు వాళ్ళ బతుకుల్లో. నీ బతుకులు మాత్రం మారిపోయినాయి. నువ్వు ఇంకా కొమ్ము కాస్తావా? నిన్ను లైన్లో రమ్మంటే నువ్వు చెప్పేది ఇదా? ఎక్కడ కొమ్ము కాసావా మాలా మాదిగా ఎస్సీ ఎస్టీ బీసీలకి? బీసీల సంగతి చెప్పుకుందాం. మీ నియోజకవర్గం చెందినటువంటి పరుచూరి రమ్య, ఆ అమ్మాయిని సోషల్ మీడియాలో నీ కార్యకర్తలు అంత దారుణంగా హెరాస్ చేస్తుంటే ఒక్కసారన్నా రెస్పాండ్ అయ్యావా? పరుచూరి రమ్య అనే అమ్మాయిని అంత దారుణంగా సోషల్ మీడియాలో నీ కార్యకర్తలు నువ్వు ఇంకా మాలా మాదిగలకు నేను కొమ్ము కాసే ఎమ్మెల్యేనని చెప్పుకుంటా ఉన్నావు. మరి నీ నియోజకవర్గంలో ఎన్ని దాడులు జరిగినాయి? నీ పక్క నియోజకవర్గంలో ఎన్ని దాడులు జరిగినాయి? నీ రాష్ట్రంలో ఎన్ని దాడులు జరిగినాయి మాలా మాదిగా ఎస్సీ ఎస్టీల మీద? ఒక్క రోజన్నా రెస్పాండ్ అయ్యావా? నువ్వు ఆ మాలా మాదిగలకు కొమ్ము కాసేటటువంటి ఎమ్మెల్యేవి. నిన్ను లైన్లో రమ్మన్నారు. నిన్ను లైన్లో రమ్మంటే నువ్వు లైన్లో రాకుండా నీ ఇష్టానికి వచ్చి కొడితే ఊరుకుంటారా? ఇదేమన్నా గాంధీయిజమా? ఒక చెంప మీద కొట్టగానే ఇంకో చెంప చూపించడానికి కాదు కదా. తర్వాత చెప్పి ఏం చెప్తావు అంటే కేవలం వైఎస్ఆర్ పార్టీ అంటే మాలా మాదిగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు చెందిన పార్టీ అని ద్వేషంతో, ఒక రకమైన శాడిజంతో. ఎందుకు నేను ఈ మాట చెబుతున్నానంటే అతను ఐతానగరే, అతను ఉండేది బెంగళూరు. కావాలని తెలుగుదేశం పార్టీ వాళ్ళు, జనసేన పార్టీ వాళ్ళు ఇలా ఎక్కడెక్కడ ఉన్నాళ్ళు, కేవలం అమెరికాలో ఉన్నాళ్ళు కూడా పిలిపించి ఇక్కడ ఓట్లు వేయించే రకంలో వీళ్ళంతా ఒక శాడిజంతో. ఏం మాట్లాడుతున్నావు శివకుమార్? ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఓటింగ్ శాతాన్ని పెంచడానికి మీరు ఎక్కడున్నా వచ్చి ఓట్లు వేయండి అని చెప్పి అడుగుతూ ఉంటే వాళ్ళు బెంగళూరులో ఉన్నా, అమెరికాలో ఉన్నా, లేదంటే అనకాపల్లిలో ఉన్నా,
ఇంకెక్కడున్నా కానీ వాళ్ళ బాధ్యతగా వచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వారి వారి నియోజకవర్గాల్లో ఓట్లేస్తూ ఉంటే నీకు శాడిజం లాగా అనిపిస్తూ ఉందా? నువ్వెవరిని పిలిపించలేదా బయట నుండి? నీ ఓటర్లు నువ్వెవరిని పిలిపించలేదా బయట నియోజకవర్గాల నుండి వచ్చి ఓటేయమని? వాళ్ళకి శాడిజం లాగా అనిపిస్తూ ఉన్నారా? నిన్ను లైన్లో రమ్మంటే శాడిజం అనుకుంటే నిన్ను లైన్లో రమ్మని వాళ్ళు చెంపబాల కొట్టాను ఏమంటారు శివకుమార్? ఇదేమన్నా గాంధీయిజమా? ఒక చెంప మీద కొట్టగానే ఇంకో చెంప చూపించడానికి కాదు కదా. ఒళ్ళు మండింది, ఆయన కూడా కొట్టాడు. ఎలా శివకుమార్ ఇలా అయితే? దాన్ని మళ్ళీ నువ్వు శాడిజం అంటా ఉన్నావు. శాడిజం ఎలా అవుతుంది? కాదు, శాడిజం ఎలా అవుతుందో చెప్పు. వారి ఓటు హక్కు వినియోగించుకోవడానికి వాళ్ళు దేశాలు దాటి, లేదంటే ఖండాలు దాటి, రాష్ట్రాలు దాటి, జిల్లాలు దాటి, నియోజకవర్గాలు దాటి అత్యంత కష్టం మీద తెనాలి నియోజకవర్గానికి వస్తే వాళ్ళని శాడిస్టులు అంటావా? మైండ్ పోయిందా ఏంటి? అని ఇంకేమంటావాను? ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో చేయాలి, వైఎస్ఆర్ పార్టీ ఎమ్మెల్యేలు ఏదో చేయాలి. అరే బాబు, మేమేం చేయనవసరం లేదు జగన్మోహన్ రెడ్డిని. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కానీ జగన్మోహన్ రెడ్డిని కానీ మేమేం చేయవసరంలా. మీకు మీరు చేసుకుంటున్నారు చాలు. మీకు మీరు ఇట్లాంటి పనులు చేసి మీకు మీరు చేసుకుంటున్నారు. మేము ఏం చేయనవసరంలా మిమ్మల్ని. ఈరోజు అతను ఆల్కహాల్ కూడా తాగి ఉండాడు. ఆ తాగి ఉండి నేను నా భార్య ఓటేయటానికి వెళ్తుంటే ఏంటంట ఎమ్మెల్యే అయితే ఏంట, నువ్వు కూడా తాగేవు ఆల్కహాల్, నువ్వు గంజాయి కూడా తాగేవంట. నేను అతను ఆల్కహాల్ తాగాడు నువ్వు అంటున్నావు, నువ్వు గంజాయి కూడా తాగేవని నేను అంటా ఉన్నా. ఊరికే మాట అంటాం కాదు. అతను ఆల్కహాల్ తాగాడు, నువ్వు గంజాయి కూడా తాగావు, బ్రౌన్ షుగర్ కూడా తీసుకున్నావు, హెరాయిన్ కూడా తీసుకున్నావు, వైజాగ్ పోర్ట్లో దొరికినటువంటి మత్తు పదార్థాలు కూడా నువ్వు సేవించి వెళ్ళి పోలింగ్ బూత్కి వెళ్ళి అతను కొట్టేవంట. ఒక బాధ్యత గల ఎమ్మెల్యేవు నువ్వు నీ నోటికి వచ్చిందంటే కుదరదు ఇక్కడ. అతను హాస్పిటల్కి వెళ్ళాడు, అంతా చేశాడు, హాస్పిటల్లో రిపోర్ట్ ఉంటుంది అతను ఆల్కహాల్ సేవించాడా లేదా అనేది. నువ్వు సర్టిఫై చేయనవసరంలా. నేను కూడా అంటా నోటి మాట, నువ్వు గాంజా తీసుకున్నావు, హెరాయిన్ తీసుకున్నావు, ఆ తర్వాత గుజరాత్ పోర్ట్లో దొరికినటువంటి ముంద్రా పోర్ట్లో దొరికినటువంటి డ్రగ్స్ తీసుకున్నావు, విశాఖపట్నంలో జరిగినటువంటి డ్రగ్స్ తీసుకున్నావు. డ్రగ్స్ తీసుకుని వెళ్ళి నువ్వు కొట్టేవని నేను కూడా అంటా. సరిపోయిద్దా? ఎమ్మెల్యేలాగా బిహేవ్ చేయాలా? లేదంటే ఇట్లాంటి కాన్సిక్వెన్సెసే ఉంటాయి. సరే, వచ్చాడండి మాలా మాదికల కొమ్ము కాసే ఎమ్మెల్యే అని అన్నాడని అంటున్నావు. దాని వీడియో ఉంటే చూయించు. వీడియో ఏమైనా ఉంటే అట్లాంటిది నువ్వు చూయించు. క్యూలో రావాలంట మాట్లాడు. సరే, అతను అంతే అన్నాడేమో కానీ మనం సహజంగా ఎవరైనా కానీ ఇప్పుడు మనోహర్ గారు కూడా ఇప్పుడు ఓటేసి వచ్చాడు, క్యూలో నుంచున్నాడా? సహజంగా ఎమ్మెల్యే అభ్యర్థులు ఇట్లాంటి వాళ్ళు వెళ్ళి ఓటేయటం అనేది ఆనవాయితీ కరెక్టే, కాదంటలా. క్యూలో నుంచున్నారా అంటే వాళ్ళని ప్రేమతో జయించాలి. నువ్వు నమస్కారం అయ్యా, వేరే బూతులు వెళ్ళేసి పర్యవేక్షించాల్సినటువంటి పని ఉంది, నన్ను దయచేసి ఓటేయనండి అని అడిగితే ఎవడు కాదండు. నిజమే కదా, ఈయన ఎమ్మెల్యే కంటెస్ట్ చేస్తా ఉన్నాడు, వెళ్ళాలని. నువ్వు ఒకటి వెళ్ళి ఓటేయి. సరే, నీ భార్య కూడా వెళ్తుంది, ఓటేయండి ఇద్దరు కలిసి వెళ్ళి. నీ మందరం ఎవడు తీసుకెళ్ళమన్నాడు వెనకాల? నువ్వు. సరే, నీ ఫ్యామిలీ ఓకే, నీ కొడుకులు కూడా చిన్నపిల్లలు కాదు కదా, వాళ్ళ తర్వాత వేయచ్చు కదా ఓట్లు. వాళ్ళకేమీ అధికారం లేదు కదా, వేరే బూతులు పర్యవేక్షించాల్సినటువంటి బాధ్యత ఎలక్షన్ కమిషన్ నీ కొడుకులకేమి ఇవ్వలేదు కదా, నీ ఒక్కడికే కదా ఇచ్చింది. నువ్వు ఒక్కడివి. సరే, నీతో పాటు నీ భార్య తీసుకెళ్ళి ఓట్లు వేయించుకో. నీ వెనకాల ఉన్నటువంటి మందంతా ఎందుకు వస్తూ ఉన్నారు పోలింగ్ బూత్లోకి? అది క్వశ్చన్ చేస్తే నువ్వు ఎస్సీ ఎస్టీ బీసీలని, మైనారిటీలని, కమ్మ కులాన్ని మొత్తాన్ని రైల్లోకి తీసుకొస్తావు. ఎవడంటాడు శివకుమార్ నీ పులిహార కబుర్లు? ఇంకా దాన్ని కూడా నేనేం పట్టించుకోవాలి. అదే నువ్వు పట్టించుకోవాల్సిన అవసరంలా. నువ్వు నీ భార్య కనుక వెళితే ఎవరు అబ్జెక్ట్ చేయరు. ఇప్పుడు మిగిలిన అభ్యర్థులు అందరూ అంతే వెళ్తారు కానీ వెనకాల వందల మంది మందలను తీసుకెళ్లరు. వాళ్ళిద్దరు వెళ్ళి ఓటేసి వస్తారు. నువ్వు తీసుకెళ్ళినట్టు వందల మంది మందలను తీసుకెళ్తే ఇట్లాగే ఓటర్లు రియాక్ట్ అవుతారు. నా భార్య నేను ఉన్నప్పుడు అసభ్య దూషణతో, మరి ముఖ్యంగా ఏదైతే ఈ చిన్న కులాలని చూయించరా నాయన, బహిరంగంగా తిడితే, చిన్న కులాలని బహిరంగంగా తిడితే చూయించు, సాక్ష్యం చూయించు. అతనికి చట్టపరమైన శిక్ష చేయించుతావు నీతో పాటు అందరం వచ్చి. అయ్యే ఉండవు, నీ నోటికి వస్తే సరిపోయింది. నువ్వు తిట్టావు, మరి నువ్వు కూడా చిన్న కులాలను తిట్టావు, నేను విన్నా, నేను చెబుతున్నా. ఏం చేయాలి? నేను విన్నా, మరి నువ్వు కూడా తిట్టావు. నీది నోటి మాటే, నాది నోటి మాటే. నీ దగ్గర సాక్ష్యం లేదు, నా దగ్గర సాక్ష్యం లేదు. నువ్వు తీసుకొస్తే నేను తీసుకొస్తా. నీకు చిన్న కులాల మీద ప్రేమ గారిపోతా ఉంటే, వైఎస్ఆర్సీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి చిన్న కులాలను ఏ రకంగా హింసించింది, పీడించింది అవన్నీ చెప్తే చాలా లాంగ్ సబ్జెక్ట్ అయిపోద్ది. సరే, బీసీల గురించి అంత బాధపడతా ఉన్నావు. నీ నియోజకవర్గంలోనే ఒక బీసీ మహిళ నిమ్మకాయల రమ్య, ఆ అమ్మాయి ఫోటోని ఇష్టం వచ్చినట్టు మార్పు చేశారు. నీ వెనక తిరిగేటటువంటి నీ పేటీఎం కుక్కలు. ఏం చేసావు? వాళ్ళని చంపకేసి చెళ్ళను కొట్టి అప్పుడు చెప్పు.
నేను బీసీలకు ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు కొమ్ము కాసేటటువంటి ఎమ్మెల్యే అని చెప్పేసి నీ వెనకాల ఉన్నటువంటి పేటీఎం కుక్కలు ఎవరైతే ఆ రమ్య అనే అమ్మాయి ఫోటోలు మాఫ్ చేశారో వాళ్ళ చెంపకేసి చెళ్ళను కొట్టి ఇది తప్పురా ఎదవల్లారా ఇట్లాంటిది చేయకూడదు అని చెప్పి కొట్టి అప్పుడు చెప్పు నేను బీసీలకి ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు కొమ్ము కాసేటటువంటి ఎమ్మెల్యేని అని జనాలు నమ్ముతారు. అంతేగాని ఈరోజు నువ్వు పోటుగాడిలాగా ఒక ఎదో పని చేసి ఆ ఎదో పని కవర్ చేసుకోవడానికి వచ్చి నేను మైనారిటీలకు కొమ్ము కాసేవాడిని నేను బీసీలకి ఎస్సీ ఎస్టీలకు కొమ్ము కాసేవాడిని అంటే ఎవరు నమ్మడు ఇక్కడ ఐటమ్ అయిపోతావు. నన్ను పట్టుకొని నా భార్య ముందు అక్కడ ఓటర్స్ అందరూ ఉన్నారు, చాలా మంది ఉన్నారు, చాలా మంది కమ్మాళ్ళే ఉంది, చాలామంది కమ్మాళ్ళే ఉంటే ఒక్కడితో చెప్పించు అతను ఇట్లా తిట్టాడు, ఎస్సీ ఎస్టీని ఇలా తిట్టాడు, మైనారిటీని ఇలా తిట్టాడు, బీసీని ఇలా తిట్టాడు అని ఒక్కడితో ఎందుకు ఇప్పుడు దాకా వీడియో చెప్పించలేకపోయావు? ఎవరుంటే వాళ్ళు వచ్చి బయటకు వచ్చి చెప్పేవాళ్ళుగా ఆయన ఎమ్మెల్యే గారిని అసభ్యంగా తిట్టాడండి అందుకే ఎమ్మెల్యే గారి కోపం వచ్చి చేసుకున్నాడండి అని చెప్తారు కదా. ఒక్కడు కూడా ఎందుకు చెప్పలేదమ్మా? కానీ ఎస్సీలో ఉన్నారు, మైనార్టీలో ఉన్నారు, ఎందుకంటే మా ఐతా నగర్లో కమ్మాస్ ఉన్నారు, ఎస్సీస్ ఉన్నారు. నేను ఓటేసే బూత్ 4 వార్డులకు సంబంధించింది. అక్కడ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కమ్మ వీళ్ళందరూ ఉన్నారు. వాళ్ళందరి ముందే అన్నాడు వీళ్ళు ఎంజాయ్ ఆడుకొని నన్ను. నీ ముఖ్యమంత్రికి నీకు ఒక ఫ్యాషన్ అయిపోయింది. ఎవడో ఏదో అంటే అనని పదాన్ని తీసుకొచ్చి మీరు నన్ను ఆ మాట అన్నారు అనేసి మీకు మీరు పరువు తీసుకోవటం మీ ముఖ్యమంత్రికి నీకు చాలా ఫ్యాషను. ఆ పదం అనే వ్యక్తిలాగా ఆ వ్యక్తి కనిపిస్తున్నాడా అనేది ఒకసారి ప్రజలకు తెలుసు. ఇంకా అంతకంటే మాట్లాడలేకపోతా ఉన్నాం. కమ్మాలమే ఆ రకమైన భాష వచ్చినప్పుడు ఏంట్రా నువ్వు మాట్లాడేది అని చెప్పి నేను చేసుకున్నా. నిజమే, నిజంగా అందరూ చూశారు, నువ్వేం నిజమే సర్టిఫై చేయవసలా. ఏంట్రా నువ్వు మాట్లాడింది అని చెప్పి చేయి మీద ఇలా వేసి ఈ రకమైన భాష ఏంటి తెనాలి ప్రజలందరికీ తెలుసు. ఈ రకమైన భాష నువ్వు ఎప్పుడు అసెంబ్లీకి వెళ్ళలేదు నాన్న? నీ సాటి ఎమ్మెల్యేలు నీ సాటి ఆ గుడివాడ గూట్లేగడి మాట్లాడే భాష నువ్వు ఎప్పుడు వినలేదా? అసలు ఇక్కడ అతను మాట్లాడలే ఆ భాష, నువ్వు భాష గురించి అవటం, ఇక మేము వింటాం. ఏం దొరికారా బాబు, ఇంకో 20 రోజులు మాట్లాడండి. కానీ దీన్ని వర్గీకరించి అన్న మాటలను ప్రజెంట్ చేయకుండా ఏబిఎన్, TV5 లేదు ఫేస్బుక్లో వీటితో ట్రోలింగ్ చేసుకుంటూ తెలుగుదేశం పార్టీకి ఏదో సింపథైజర్గా తీసుకురావాలన్న. నువ్వు ఒక ఎమ్మెల్యేవి, నువ్వేదన్నా రోడ్లు ఎమ్మటి సిగరెట్లో లేదంటే పాన్ డబ్బాలో కిళ్ళీలో లేదంటే మందు షాప్లో మందు అమ్ముకునేవాడు అయితే టీవీలో వాళ్ళు కూడా పెద్దగా పట్టించుకునేవాడు కాదు. నువ్వు ఒక ఎమ్మెల్యేవి కాబట్టి ఎమ్మెల్యేగా ఉండి నువ్వు చేయకూడని పని ఏదైతే నువ్వు చంపకేసి ఒక ఓటర్ని చెళ్ళును కొట్టావు కాబట్టి ఆ ఓటర్ మళ్ళీ నేను వెనక్కి కొట్టాడు కాబట్టి ఏబిఎన్ కానీ TV5 కానీ లేదంటే ఇంకేదైనా ఫేస్బుక్లో కానీ సోషల్ మీడియాలో కానీ చెప్తారు, అది సహజం. మరి నువ్వు దానికి తెలుగుదేశానికి లింక్ ఏంట్రా బాబు? నువ్వు కొట్టావు, మళ్ళీ నేను తిరిగి కొట్టాడు, నువ్వు ఎమ్మెల్యేవు కాబట్టి ఆ న్యూస్ టెలికాస్ట్ అయ్యింది, ఆ న్యూస్ వైరల్ అయిపోయి ఫేస్బుక్లో వాట్సాప్లో ఇన్స్టాగ్రామ్లో తిరుగుతుంది. దానికి తెలుగుదేశానికి సంబంధం ఏంటి? ఇక నువ్వు ఏ ఎదవ పని చేసినా కానీ మీ నాయకుడికి నీకు మీ పార్టీలో అందరికీ తెలుగుదేశం కమ్మ ఇది తప్ప ఇంకోటి ఉండదు. సిగ్గు తెచ్చుకోవాలి సార్. మీకు చెప్పే అంత ట్రోళం కాదు, మీకు చెప్పే అంత ట్రోళం కాదని అంటా ఉన్నానంటే నువ్వు చైర్మన్గా ఉన్న కాలేజీలో నేను డిగ్రీ ఎలాగ పెట్టా, ఈరోజు నాతో నువ్వు చెప్పించుకోవాల్సినటువంటి స్థాయికి నేను పెరిగానా లేదంటే ఆ స్థాయికి నువ్వు దిగజారావు అనేది అర్థం కావట్లా. అసలు తెలుగుదేశానికి ఏం సంబంధం? నువ్వు కొట్టావు, ఆయన కొట్టించుకున్నాడు, ఆ తర్వాత ఆయన కొట్టే నువ్వు కొట్టించుకున్నావు, నీ మనుషులందరూ ఆయన కొట్టారు, పేపర్లో వచ్చింది, టీవీల్లో వచ్చింది. తెలుగుదేశానికి ఏంటి ఇక్కడ సంబంధం? చేసుకున్న నిజమే, ట్రోలింగ్ చేసుకుంటూ తెలుగుదేశం పార్టీకి ఏదో సింపథైజర్గా తీసుకురావాలన్న ఉద్దేశంతో దీన్ని రకరకాలుగా మలుస్తూ ఉన్నారు. అందుకే ప్రజలకు ఒక క్లారిటీ కోసం అక్కడ ఉన్న ఓటర్లందరికీ తెలుసు. ప్రజల క్లారిటీకి వచ్చేసారు. నీ క్లారిఫికేషన్స్ అవసరం లేదు, వాళ్ళ క్లారిఫికేషన్స్ వాళ్ళకున్నాయి, వాళ్ళ చేతుల్లో ఫోన్లు ఉన్నాయి, వాళ్ళ టీవీలు ఉన్నాయి, వాళ్ళకి కావాల్సిన క్లారిఫికేషన్స్ వాళ్ళకి వచ్చేసినాయి. కాబట్టి తమరి క్లారిఫికేషన్ ప్రజలకు అవసరం లేదనేది ప్రజల భావన. వాళ్ళు మళ్ళీ మాకు చెబుతున్నారు, అన్నయ్య పొద్దున్న నుంచి మీరు తాగి వచ్చి ఇలాగే ఇక్కడ హెరాస్మెంట్ చేస్తున్నాడు. నాకు కూడా చెబుతున్నారు మరి, తెనాలి ఎమ్మెల్యే తాగి కళ్ళు తాగిన కోతిలాగా గంతులేస్తా ఉన్నాడు, తెనాలి ఎమ్మెల్యే హెరాస్ చేస్తూ ఉన్నాడు, తెనాలి ఎమ్మెల్యే అలా చేస్తూ ఉన్నాడు మాకు కూడా చెబుతూ ఉన్నారు. నోటి మాట కాదు శివకుమార్ గారు, ఏమైనా సాక్ష్యం ఉంటే చూపించండి. పెద్ద హెరాస్మెంట్ చేస్తున్నారు. ఎవరైనా ఇప్పుడు మాలా మాదిగా ఊరి నాయన ఎన్నిసార్లు రా బాబు ఈ మాలా మాదిగా ఎస్సీ ఎస్టీ వాళ్ళని మీరు వాడుకున్నంత భూ ప్రపంచంలో ఎవరూ వాడుకొని ఉండరు పాపం.
వాళ్ళు మీ మాయలో పడ్డారు. 5 సంవత్సరాలు మీ మాయలో పడి ఎలా బయటికి రావాలా అని చెప్పేసి ఆలోచించి మొత్తానికి వాళ్ళకు వచ్చినటువంటి సువర్ణ అవకాశమైనటువంటి నిన్నటి రోజు తెలుగుదేశం పార్టీకి పట్టం కట్టారు. అది తట్టుకోలేక ఫ్రస్ట్రేషన్లో నువ్వు కొట్టావు. ఇంకా ఈ ఎక్స్ప్లెనేషన్లో ఇంకా ఎందుకురా బాబు మాలా మాదిగా ఎస్సీ ఎస్టీ వీళ్ళని ఇంకెన్ని రోజులు ఇబ్బంది పెడతారు మీరు? ముస్లిం అని లేకపోతే సాయిబాడు అని తిడితే ఊరుకుంటానా? అవును, మరి అవును, వాళ్ళు తిట్టారో లేదో సాక్ష్యాలు లేవు. కానీ ముస్లిం అబ్దుల్ సలాం హుస్సేన్ బాషు చంపారు, దానికి ఏం అనకూడదు మిమ్మల్ని. బీసీ అమర్నాథ్ గౌడ్ పెట్రోల్ పోసి చంపారు, దానికి మిమ్మల్ని ఏం అనకూడదు. మరి ఎస్సీ ఎస్టీ డ్రైవర్ సుబ్రహ్మణ్యం డాక్టర్ సుధాకర్ వీళ్ళని చంపారు, తిడితే మాత్రం ఊరుకోరా? ఎవరు తిట్టారు అసలు? అతను తిడితే వాళ్ళు ఊరుకుంటారా? ముందు వాళ్ళు ఊరుకుంటారా? అసలు వాళ్ళు ఊరుకోరు కదా. ఎందుకు శివకుమార్ గారు? ఒక గాయం అయ్యింది, ఆ గాయాన్ని తగ్గించుకోవాలి కానీ మళ్ళీ అనవసరంగా దాన్ని రప్చర్ చేసుకుంటారు ఎందుకు? ఇట్లాంటి కాంట్రవర్షియల్ స్టేట్మెంట్స్ అన్నీ చేసి చెప్పు. ఏందండి ఇది? అదే అడుగుతున్నావు, ఏంది ఇది? ఏం దౌర్భాగ్యం ఇది? అదే ఏం దౌర్భాగ్యం? మా డైలాగులని నువ్వు చెబుతున్నావు అంట. అంటే ఒక నేను కమ్మ కులంలో పడుతుంది, ఇంకే ఎక్కడ ఉండకూడదా? మళ్ళీ ఇక్కడ మధ్యలో కమ్మకులం ఎందుకు సార్? నేను మళ్ళీ చెప్పాలంటే నాకే ఏదోలా ఉంది, కానీ చెబుతా. నువ్వు కొట్టావు, ఆయన నిన్ను కొట్టాడు, టీవీలో వచ్చింది, అందరికీ తెలిసింది. కమ్మకులం ఏం చేసింది మధ్యలో? ప్రతి ఓడికి ఇది ఒక ఫ్యాషన్ అయింది సార్. ఆడెవడో బట్టలు ఇప్పుకొని కమ్మకులం అన్నాడు, కరోనా వస్తే ఇంకొకటి కమ్మకులం అన్నాడు. ఇప్పుడు నువ్వు వాడిని ఉన్న కొడితే వాడు వచ్చి నిన్ను మళ్ళీ కొడితే కమ్మకులం ఏం చేసింది సార్ మధ్యలో? ఇక కులం మతం ఇది లేకుండా నువ్వు రాజకీయం చేయలేవా? రాజకీయం చేసే దమ్ము మీ పార్టీలో ఎవరికి లేదా? కమ్మకులం ప్రస్తావన, మతాల ప్రస్తావన, కులాల ప్రస్తావన తీసుకురాకుండా రాజకీయం చేసేటటువంటి దమ్ము మీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో లేదా? మాలా మాదిగలకు అంటగడుతున్నాడు అని నన్ను మాట్లాడతా. ఏంది ఇది? దారుణమైన యాటిట్యూడ్, ఇంత దారుణమైన దీనిలో ఉంటే మరి అందుకే కదా ప్రజలందరూ ఈరోజు కమ్మ కులాన్ని ద్వేషిస్తుంది. అందుకు కాదు, కమ్మ కులాన్ని ఎవ్వరూ ద్వేషించట్లా, కమ్మ కులాన్ని ఎవ్వరు ద్వేషించట్లా. అసలు ఎక్కడి నుంచి ఎక్కడికి లాక్కెళ్తావు శివకుమార్? నువ్వు చేసినటువంటి యదవ పనిని కవర్ చేసుకోవటానికి కమ్మ కులాన్ని ప్రజలు ద్వేషిస్తారని చెప్పేసి నువ్వు ఈ స్టేట్మెంట్స్ చేస్తా ఉన్నావంటే, అరే అసలు ఒక రెప్యూటెడ్ ఇన్స్టిట్యూషన్కి నువ్వు ఒక చైర్మన్వి. అలాంటి ఇన్స్టిట్యూషన్స్లో అన్ని సామాజిక వర్గాలకు చెందినటువంటి వ్యక్తులు ఉన్నారు. కమ్మ కులాన్ని ద్వేషిస్తున్నారా? ఎవరు ద్వేషిస్తున్నారు? నీలాంటి వాళ్ళని, కొడాల నాని లాంటి వాళ్ళని, వల్లభనేని వంశీమోహన్ లాంటి వాళ్ళని మీలా కాంట్రవర్షియల్ స్టేట్మెంట్స్ చేస్తూ ఇలా చేసేవాళ్ళు ఉండబట్టి మిమ్మల్ని ద్వేషిస్తూ ఉన్నారు. అంతేగాని కమ్మ కులాన్ని ఎవడు ద్వేషించట్లా. అసలు ద్వేషించాల్సిన అవసరం ఏంటి? ఏ కులాన్నైనా ఎవరికైనా ద్వేషించాల్సిన అవసరం ఏంటి? మళ్ళీ అడుగుతా ఉన్నా, కుల ప్రస్తావన మత ప్రస్తావన లేకుండా రాజకీయం చేసే దమ్ము మీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎవరికి లేదా? అందుకే దీని మీద స్పష్టత కోసం ప్రజలకు తెలియాల్సిన బాధ్యత ఉంది. స్పష్టత కోసం ప్రజలకు తెలియాల్సిన బాధ్యత నిజంగా ఉంది, కానీ ప్రజలకు ఆల్రెడీ తెలిసిపోయింది అక్కడ ఏం జరిగింది. నువ్వు అతన్ని ఎందుకు కొట్టావు, అతను నిన్ను ఎందుకు కొట్టాడు, ఆ వార్త పేపర్లో ఎందుకు వచ్చింది, ఆ వార్త టీవీలో ఎందుకు వచ్చింది అనేది ప్రజలకు ఆల్రెడీ తెలిసిపోయింది. నీ ఎక్స్ప్లెనేషన్ అవసరంలా. అంటే నేను ఒక్కడో అతను ఒక్కడో జరిగింది కాదు, సుమారు ఒక 500-600 మంది ఓటర్స్ ఉన్నారు అక్కడ. అవును, 5-6 నువ్వు ఒక్కడో అతను ఒక్కడో జరిగింది కాదు. అతను నువ్వు కొట్టావు, నిన్ను అతను కొట్టాడు, సెటిల్ అయిపోయింది. మళ్ళీ నీ వెనకాల వాళ్ళు ఎందుకు కొట్టారు అతన్ని? అయిపోయింది కదా, నువ్వు కొట్టావు. అతనేం గాంధీ మహాత్ముడు కాదు, నువ్వు కొట్టమని భలే కొట్టారు సార్, ఇదిగోండి సార్ ఈ చెంప కూడా కొట్టండి అంటానికి. అతను సాధారణ పౌరుడు, ఒళ్ళు మండింది, నిన్ను కొట్టాడు, అయిపోయింది. నువ్వు వెళ్ళి నీ ఓటేసుకో, నీ పర్యవేక్షణ చేసుకో. మరి నీ వెనకాల ఉన్న వాళ్ళు ఎందుకు కొట్టారు చెప్పు. ఇది సిగ్గుందా? ఇది ఆ పార్టీలో ఉండడు. అంతవరకు బాగానే కరెక్టే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని లేకుండా చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండటానికి వీడికి సిగ్గుందా అని అడిగి ఉండొచ్చు, తప్పులేదు. ఒక బీసీ, నీ పక్క నియోజకవర్గం ఒక బీసీ యువకుడు అమర్నాథ్ గౌడ్ అనే బీసీ యువకుడిని చంపేసినటువంటి పార్టీలో ఉండటానికి వీడికి సిగ్గుందా అని అడిగి ఉండొచ్చు, తప్పులేదు. ఒక ఎస్సీ నీ పక్క నియోజకవర్గం పొన్నూరులో బర్నబాస్ అనే అతన్ని రేషన్ మాఫియాతో చంపించాడు, అట్లాంటి పార్టీలో ఉన్నటువంటి వీడికి సిగ్గుందా అని అడిగి ఉండొచ్చు,
తప్పు లేదు. అలా రకరకాల సందర్భాల్లో ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండే నాయకులకు సిగ్గుందా అని అతనేంటి నియోజకవర్గమే కాదు రాష్ట్రం మొత్తం ప్రజలందరూ కూడా అదే మాట అడుగుతూ ఉన్నారు, వీడికి సిగ్గుందా అని. అతను ఒక్కడే అడగట్లా, అందరూ ఇదే మాట అడుగుతూ ఉన్నారు. అంతవరకు కరెక్టే. ఇంకా వల్గర్గా వైఎస్ఆర్ పార్టీలో ఉన్నాడు అంటే వైఎస్ఆర్ పార్టీకి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలు అందకుండే అని అసలు ఈ వీడియో అసలు మీరు తొక్కిందే ఆ వర్గాలను కదా శివకుమార్. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీని తొక్కే కదా మీరు ఇన్ని రోజులు డబ్బులు సంపాదించింది. ఒక్క మంచి పని అన్నా చేశారా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకి? మంచి పని చేయకపోగా వాళ్ళ మీద దాడులు చేస్తూ ఉంటే వాళ్ళకి ఎమ్మెల్సీలు ఇచ్చి మంత్రులు ఇచ్చి సత్కరించి ఈరోజు మళ్ళీ మీరు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల మీద ప్రేమ వలకబాస్తూ ఉన్నారా? మీరు చెప్పాలి. ఇక ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీని ఉద్ధరించేవాళ్ళు మీరు, మేము వినాలి. ఎవడన్నా నమ్ముతాడా శివకుమార్? అక్కడ ఉన్నటువంటి ప్రజలకు తెలుసు, టీవీలో చూసినటువంటి ప్రజలకు తెలుసు, అందరికీ తెలుసు. నువ్వు అనవసరంగా కమ్మ కులాన్ని మరీ ముఖ్యంగా తెలుగుదేశం పార్టీని ఇందులోకి లాక్కొచ్చావు కాబట్టి నీ వివరణకి సవివరణ మేము ఇవ్వాల్సి వచ్చింది. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలు చూసి ఏమైంది మాటలు? అసలు మీ గనక ఒక చిన్న వీడియో ఆయన గనక నిజంగా తిట్టుంటే మీరు ఈ పాటికి మీ సాక్షి టీవీలో దాన్ని ఎన్ని రకాలుగా ఒక కమ్మ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి ఇట్లా అన్నాడు అని చెప్పేసి ఎన్ని యాంగిల్స్లో చూపించుతారు శివకుమార్. ప్రజలకు తెలియదు అనుకుంటున్నావా? ప్రజలు చైతన్యవంతులు శివకుమార్. 2019లో మీ మాట నమ్మారు, ఒక్క ఛాన్స్ అని నమ్మారు, అయిపోయింది. 2024 వరకు వాతలు పెట్టారు. 2024లో ఎన్నికల తేదీ నుండే మీకు వాతలు పెట్టడం మొదలుపెట్టారు. మీరా చెప్పేది? ఇక తిట్టాడు అక్కడ, అందుకే జనం అతన్ని ఇది చేశాడు. జనం కాదు, నీ వెనకాల ఉన్న గోండాలు. జనం ఏం చేయలా, జనం కాపాడారు అతన్ని. నీ వెనకాల ఉన్న గోండాలు కొట్టారు, జనం కొట్లా. జనం ఏదైతే ఇప్పుడు నీ టీవీలో నీ వీడియోలు అవన్నీ చూసి యాక్టు అంటున్నారు జనం. నువ్వేం ఎమ్మెల్యేవి ఇలా చేస్తావా ఎమ్మెల్యేగా ఉండి అని. జనం ఏం కొట్లా అతన్ని, జనం ఇంకా అతన్ని కాపాడారు. చెప్పు. ఇవన్నీ అక్కడ జరిగింది. నేను ఒక్కడిని ఆడొక్కడు ఉన్నది కాదు, సుమారు 500 మంది ఉన్నారు. అందుకే వివరణ కోసం ఇస్తున్నాను. ఎందుకంటే దయచేసి ప్రజలు ఏబిఎన్ TV5 కావాలని ప్రజలకి సర్క్యులేట్ చేస్తూ ఉంది. దయచేసి వాస్తవాలను తెలుసుకోండి. ప్రజలకు తెలుసు వాస్తవాలు ఏంటో. ప్రజలు చాలా తెలివిగలళ్ళు. నువ్వు చెప్పకుండానే వాస్తవాలు ప్రజలు తెలుసుకున్నారు. ఏది నిజమో కూడా ప్రజలకు బాగా తెలుసు అని చెప్పి నీకు కూడా తెలుసు అనేది నా అభిప్రాయం. వాస్తవం తెలుసుకోవాలన్న ఉద్దేశంతోనే ఇది ఎమ్మెల్యే గారి వివరణకి మా సవివరణ. ఇందులో పాత్రే లేనటువంటి తెలుగుదేశం పార్టీని, కమ్మ సామాజిక వర్గాన్ని ఇతను తీసుకొచ్చాడు కాబట్టి మేము కూడా అదే మాదిరిగా వివరణ ఇవ్వాల్సి వచ్చింది.